430 కోట్లు ఎంతో రావాలి. ఆయనకి 139 కోట్లే అవుట్ స్టాండింగ్ లైబిలిటీ చూపించాడు ఆయన. అంటే ఏంటంటే మార్చి నెలలో రావాల్సింది కూడా ఆల్రెడీ కట్టేశారనమాట. ఆయన కస్టమర్స్ దగ్గర ఏ రకంగా వసూలు చేయగలుగుతున్నాడంటే 3 నెలల ముందు ఇవ్వాల్సినవి కూడా మీరు ఈవేళ ఆయనకి కట్టేస్తున్నారు. నేను కోరేది ఏంటంటే ఇన్స్పెక్షన్ చేయడం ద్వారా ఆయన సమర్థత నిజంగా ఇంత గొప్పగా ఉంటే ప్రపంచంలో ఎక్కడా ఉండదు. మన బ్యాంకులన్నీ కూడా ఎన్పిఏలు అవుతూనే ఉంటాయి. 3 నెలలు కట్టకపోతే ఎన్పిఏలు చేస్తుంటారు. ఎక్కడ 6 నుంచి 7% లోపులో ఎంత పకడ్బందీ ప్రామిసరీ నోట్లు ఆస్తులు తనఖా పెట్టుకుని అన్నీ చేసుకున్నా 6 నుంచి 7% డిఫాల్టర్స్ అవుతూనే ఉంటారు. వాళ్ళు దగ్గర వసూలు చేస్తారు, అది వేరే విషయం. ఈయన దగ్గర ముందే కట్టేయడం, అంత భయభక్తులతోటి అంత క్రమశిక్షణతోటి నడుపుతున్నటువంటి రామోజీరావు గారిని అసలు మన భారతదేశంలో ఉన్న బ్యాంకులన్నీ కలిపి ఒక కన్సార్టియం కింద ఏర్పరిచి దానికి ఇలాంటి మనిషిని హెడ్ కింద పెడితే ₹1 పోదు. అక్కడ కాబూలీ వడ్డీకి కూడా ఇంత భయపడరు. చీటీ పాడుకున్నవాడు వాడు వ్యాపారానికి కావాలని 10 మంది కలిసి పాడుకుంటాడు. నువ్వు అన్న డేట్ నుంచి వడ్డీ పడుతుందని అన్న డేట్కి కట్టేయచ్చు. ముందే ఏప్రిల్ నెల మార్చిలోనే కట్టేసేటువంటి భయభక్తులు కలిగినటువంటి కస్టమర్స్, ఇది ఈయన గొప్పతనం. ఎందుకంటే అదే జనం కదా, మనమే జనం. మనం పట్టుకెళ్ళి కట్టేస్తున్నాం అంటే ఆయన ఎవరిని కొట్టినట్టు కనపడలేదు. ఓన్లీ రామోజీరావు అనగానే తీసుకెళ్లి ముందే కట్టేపోతే ప్రమాదం రానే పరిస్థితిలో ఆయన ఒక డిసిప్లిన్ తీసుకురాగలిగాడంటే ఖచ్చితంగా ఆయనకు భారతరత్న ఇవ్వాలి. పద్మవిభూషణ్ ఇచ్చారు, భారతరత్న ఇవ్వాలి. ఈ దేశంలో ఉన్న బ్యాంకులన్నిటి మీద ఆయన అజమాయిషీ పెట్టాలి. ఇది ఎక్కడా జరగనటువంటి విషయం. లేదా అందులో తేడా ఉంది, ఈ అకౌంట్లో తేడా ఉందన్నమాట. ఈ అకౌంట్లో ఉన్న తేడా ఏంటో పట్టుకోవాల్సిన బాధ్యత రిజిస్ట్రార్ వారికి ఉన్నప్పటికీ ఇది గత 3-4 బ్యాలెన్స్ షీట్లో వారు ఇలాగే ఇస్తున్నారు. ఎప్పుడూ కూడా వాళ్ళకి 3% కూడా ఎప్పుడు డిఫాల్టర్ లేరు. డిఫాల్టర్ అంటే నేను ఎగ్గొట్టిన వాళ్ళు అట్లా 2 రోజులు ఆలస్యం చేయడం, నెలలు ఆలస్యం చేయడం అవి కూడా ఉండవు. ఏంటి ఇందులో కిటుకు? నిజంగా రామోజీరావు గారు అంటే అంత భయభక్తులు ఉంటే వేళ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 రాష్ట్రాల్లోనూ ఆయనది చాలా పెద్ద చిట్ ఫండ్ కంపెనీ. దేశం అంతా పెట్టించాలి. బ్యాంకులు గింకులు మూసేయడం బెటరు. ఆదానికి పట్టుకెళ్ళి స్టేట్ బ్యాంక్ అప్ చెప్తారంటే అన్ని బ్యాంకులు పట్టుకొచ్చి ఈయనకి అప్ చెప్పండి. ఈయన నడుపుతాడు. అసలు కరెక్ట్గా డబ్బులు వెనక్కి రావాలో ఎలా రప్పించాలో ఈయనకి తెలుసు. లేదు ఇందులో ఏం తేడా ఉందో పని కట్టట్లా, మీరు పసి కట్టట్లా. ప్రతి ఏడు ఇదే వేస్తున్నాడు ఆయన. నన్ను చూడనివ్వండి, నేను చెప్తాను అందులో ఏముందో. నేనంటే నాకు ఆ సమర్థత లేకపోవచ్చు, కానీ నాకు సహాయపడేవాళ్ళు, అజ్ఞాతంగా ఉండడం ఇష్టపడేవాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. పెద్ద ఆడిటర్లు ఉన్నారు, పెద్ద సుప్రీంకోర్టు అడ్వకేట్లు ఉన్నారు. నాకు అజ్ఞాతంగా సహాయపడడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఇక్కడ రికార్డు కనుక ఫోటోలు తీసి పంపిస్తే వాళ్ళకి వాళ్ళు అన్ని రకాల ఇది నిజంగా గ్రేట్ అయితే గ్రేట్ అని చెప్తాం. రామోజీరావు గారికి మనకి గొడవే ఉంది. ఇంత క్రమశిక్షణతో నడపగలిగినటువంటి వ్యక్తి ఖచ్చితంగా చెప్తాం. ఇవన్నీ ఏంటంటే కామన్ సెన్స్. 1200 కోట్ల రూపాయలు మన దగ్గర ఎందుకు ఉంచుకోవాలి? ఎవరైనా ఉంచుకుంటారా? ఎవరైనా వ్యాపారవేత్త ఏదో ఒక వ్యాపారం మీద పెట్టకుండా బ్యాలెన్స్ షీట్లో చూపిస్తూ అంత డబ్బు ఉంచుకున్నారు. ఉంచుకోవడం క్రైమ్ కాదు. ఎందుకు ఉంచుకున్నారు? ఇప్పుడు రోడ్డు మీద కారు వెళ్తుంటే కారులో 10 లక్షలు దొరికితే పట్టేసుకుంటున్నారు. పట్టేసుకున్న వాళ్ళు ఎక్కడుతున్నారు? వాడేదో బియ్యం కొనడానికో ధాన్యం కొనడానికో వెళ్తున్నావా బాబా, అక్కడ డబ్బులు ఇస్తే కానీ తీసుకోరు. ఈ క్రెడిట్ ప్లాస్టిక్ మనీ ఇది వాళ్ళు ఒప్పుకోరు, అందుకని వెళ్తున్నాం అని పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. ఆ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారో చెప్పుకోవాలి. ఆర్ఓసి వాళ్ళు క్లియర్గా రామోజీరావు గారిది నేను చెప్పింది కాదు, ఆర్ఓసి వాళ్ళు చెప్పారు. రామోజీరావు గారు ఛానల్స్ అమ్మినటువంటి సొమ్ము 1200 కోట్ల రూపాయలు ఛానల్స్ అమ్మాడు ఆయన. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియలేదు. ఇది కేంద్రం వారు ఎంక్వైరీ చేయాలి అని 2012లో నాకు చెప్పారు. అంటే 10 ఏళ్ళు అయింది. ఈ 10 ఏళ్లలో నేను రాసి 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 ఇంకో విసిగి వేసారి వదిలిపిస్తాను. ఎందుకంటే ఆయన ఎవో వల్ల ఈవేళ ఏ కారణం వల్ల అయితేనే
ఈ రాష్ట్ర ప్రభుత్వం చిట్ ఫండ్ కంపెనీ మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీలోకి ధైర్యంగా వెళ్ళగలిగింది, వెళ్ళి అక్కడ రికార్డులు ఏవో చూడగలిగింది, చూసిందంతా కూడా వీడియో కూడా తీయగలిగింది. మొత్తానికి ఒక స్టెప్ వేసింది. ఈ స్టెప్ వేయడానికి వీళ్ళు అనేక రకాలుగా చెప్తారు, అందులో ఏం దొరకలేదని చెప్తారు. అది న్యాచురల్. రేపు కోర్టులోనా మేమే తప్పు చేయలేదని చెప్తారు, కానీ తప్పు చేసామని ఎందుకు చెప్తారు? తప్పు చేశారా చేయలేదా అన్నది గవర్నమెంట్ చెప్పాలి. గవర్నమెంట్ చెప్పిన దాంతో వాళ్ళు డిఫర్ అయితే కోర్టుకు వెళ్తారు, అవన్నీ తర్వాత విషయాలు. కానీ నాలాంటి వాడికి ఒకసారి చూపించారనుకోని, చూపిస్తే నేను చూసి, ఎందుకంటే నా దొరికేస్తుంది, నేను పార్టీని, నేను రామోజీరావు గారికి మార్గదర్శి చిట్ ఫండ్స్ కి సంబంధం లేదు అని కనుక తేల్చేస్తే నేను 50 లక్షలు కట్టాలి. నేను 50 లక్షల రూపాయలు నా మీద వేశారు. రామోజీరావు గేట సంబంధం, ఈ మా చిట్ ఫండ్ కంపెనీని రామోజీరావుని కలిపి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా అని. నిజంగా సంబంధం లేదనుకోండి, కట్టవలసి వస్తుంది. సంబంధం ఉందా లేదా తేల్చడం కోసం ఆయన వెబ్సైట్లో ఉంది. ఆయన ఇవాళకి చైర్మనే. ఆయన డైరెక్ట్గా 60 ఏళ్ళు చైర్మన్ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి అని చెప్పి కూడా రాశారు. కానీ ఆయన కోర్టులో మాత్రం అబ్బాయి నాకు సంబంధం లేదు, ఆయన ఎవరండి అని మార్గదర్శి చిట్స్ వాళ్ళు వేశారు. ఆయనేమో ఇది నాదే అని వేశాడు. దాంట్లో తేలడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే నేను వీలైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే, మీరు మీ మీద డెఫినెట్ గా ఏం చెప్తారంటే, రామోజీరావు అంటే తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటాడు కాబట్టి, కాంగ్రెస్ కి రాజశేఖర రెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి దాడి చేస్తున్నాడండి, ఈయన వ్యతిరేకంగా రాతలు రాస్తున్నాడు, మొత్తం రాజశేఖర రెడ్డి కానీ ఆయన కొడుకు కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆయన రాస్తాడు కాబట్టి ఈయన ఏం చేయగలడో ప్రభుత్వం తరఫున అది చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు రాస్తారు. ఈ విషయం మీద ఆల్రెడీ 2007లోనో 2008లోనో ఇదే వాదన తీసుకెళ్లి సుప్రీంకోర్టు ముందు వినిపిస్తే, రవీందర్ అనేటువంటి ఒక సుప్రీంకోర్టు జడ్జి డైరెక్ట్ గా బెంచ్ మించి రికార్డెడ్ కామెంట్స్ ఉన్నాయి. ఆయన ఏమని కామెంట్ చేశాడంటే, రామోజీరావు గారి తరఫున ఎవరో హరీష్ సాల్వే ఎవరో నిలబడి చెప్పాడు, ఇదిగో రోజు రాజశేఖర రెడ్డి చేసే అరాచకాలన్నీ ఈయన బయట పెడుతున్నాడు, అందుకని చెప్పి ఇదంతా కూడా దాడి చేసి ఈయన్ని టార్గెట్ చేసి ఈయన మీద కక్ష సాధిస్తున్నారు అని. అంటే రవీందర్ అన్న జడ్జి గారు అన్నాడు, రామోజీరావు అనే మనిషి 2 టోపీలు పెట్టుకు తిరుగుతున్నాడు. ఒక టోపీ మీడియా, ఒక టోపీ ఇండస్ట్రియలిస్ట్. ఇండస్ట్రియలిస్ట్గా అతను చేసిన తప్పుల్ని గవర్నమెంట్ పట్టుకుంటే వెంటనే ఆ టోపీ చేసి ఈ టోపీ పెట్టుకుని నేను జర్నలిస్టులు కాబట్టి, నేను మీడియా కాబట్టి నా మీద దాడులు చేస్తున్నారు అంటున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నీ చేతిలో పెన్ ఉంది, నువ్వు ప్రభుత్వం చేసే తప్పులన్నీ కూడా బయట పెడుతున్నావు. ప్రభుత్వం చేతిలో అధికారం ఉంది, నువ్వు చేసే తప్పులన్నీ కూడా వాళ్ళు బయట పెడుతున్నారు. నువ్వు తప్పు చేశావా లేదా అది కోర్టు కోరుకుంటుంది, కానీ నువ్వు నీ మీద ఎందుకు దాడి చేశారు, ఈ అట్రిబ్యూషన్స్ అన్ని నాకు అనవసరం. రాజశేఖర రెడ్డి పేరు పర్సనల్ గా ఏదైతే పెట్టారో మీరు, అతన్ని పార్టీగా తీసేస్తున్నాం అని చెప్పి పార్టీగా తీసేశారు వాళ్ళు. రాజశేఖర రెడ్డి వ్యక్తిగతంగా పెట్టుకు చేస్తున్నాడు అన్నది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా రండి మీరు, గవర్నమెంట్ చేసిన తప్పని. ఎందుకు చేశాడు అన్నది మాకు అనవసరం. చేసింది తప్పు అయితే తప్పు, రైట్ అయితే రైట్. ప్రభుత్వానికి అధికారం ఉండదా రైడ్లు చేసే అధికారం? అది ఆవేళ 12 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి ఆయన ఆర్డర్ కాదు, స్పోకెన్ ఇది అంటారు, స్పోకెన్ ఆర్డర్ లాగా ఆయన మాట్లాడారు. అవి కూడా నా దగ్గర రికార్డులు ఉన్నాయి. ఈవేళ కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతుంటే, లేకపోతే ఒక కమిటీ వేయండి. సుప్రీంకోర్టు జడ్జి రమణ గారు ఉన్నారు, మొన్ననే రిటైర్ అయ్యారు. రమణ గారిని పెట్టి ఒక కమిటీ వేయండి. రమణ గారు అయితే రామోజీరావు గారి మీద కక్ష ఉండదు కదా.